హలో నమస్తే. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకం జరిగింది ఈరోజు. నారా లోకేష్ ఇప్పటికే పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్‌ని గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇకపై అదే అఫీషియల్ కాబోతోంది. నారా లోకేష్ ఆ పార్టీకి సంబంధించిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మారిపోయారు. సో, ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇకపైన ఆయన చేతుల మీదుగా జరగబోతున్నాయి. అంతేకాదు పార్టీకి సంబంధించిన ఒక జంబో కార్యవర్గంలో కూడా లోకేష్ ముద్ర కనిపిస్తోంది. పాత తరం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇక తట్టాబుట్టా సర్దుకోండి. లోకేష్ వచ్చారు, లోకేష్ టీమ్ వచ్చారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. సరే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తా కానీ, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లోకేష్‌ని చంద్రబాబు నాయుడు, కేసీఆర్, కేటీఆర్‌కి సంబంధించి ఏ రకమైన అవకాశాలు కల్పించారో అదే తరహాలో తీసుకెళ్ళిపోతున్నారు. మీకోసారి గుర్తుంటే 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేటీఆర్‌ని మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకు ఐటీ శాఖ, పంచాయతీరాజ్ శాఖని కేసీఆర్ కేటాయించారు. ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఒకవైపు పంచాయతీరాజ్ శాఖ గ్రామాల ప్రతి గ్రామానికి సంబంధించిన కార్యక్రమంలో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే శాఖ, పంచాయతీరాజ్ శాఖ అంటే మొత్తం రాష్ట్రంలోని ప్రతి పంచాయతీతో ముడిపడి ఉన్న శాఖ. అలాగే ఐటీ శాఖ వీళ్ళు గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చిన అనుభవం, ఐటీ డిపార్ట్మెంట్‌తో ఉన్న పరిచయం కారణంగా ఐటీ శాఖ కేటీఆర్ తీసుకొని హైదరాబాద్ ఒక ఐటీ హబ్‌గా తయారవ్వడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. సో, ఆ 2 శాఖల ద్వారా మొదటి టర్మ్‌లో కేటీఆర్ చాలా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళగలిగారు. ఒక అటెన్షన్‌ని తీసుకోగలిగారు. సో, కేటీఆర్‌కి ఆ 2 శాఖలు ఇచ్చి ప్రజల్లోకి పంపించిన తర్వాత ఏడాదికో, ఏడాదిన్నరకో నారా లోకేష్‌ని కూడా మంత్రివర్గంలో అయినప్పటికీ శాసనసభ్యుడు కాదు, శాసన మండలి సభ్యుడు కాదు. ఆయన్ని క్యాబినెట్‌లోకి తీసుకోవాలనే చర్చ తెలుగుదేశం పార్టీలో మొదలైంది. సో, ఆ చర్చ మొదలైన తర్వాత నారా లోకేష్‌ని క్యాబినెట్‌లోకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. క్యాబినెట్‌లోకి తీసుకొని అవే శాఖలు పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖ నారా లోకేష్‌కి కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రకంగా తన తనయుడికి ఐటీ పంచాయతీరాజ్ శాఖలు ఇచ్చారో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ బాటలోనే తన తనయుడిని క్యాబినెట్‌లోకి తీసుకొని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేసి ఆయనకు కూడా ఐటీ పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు. సో, ఆ తర్వాత 2018లో మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగుతున్నారు. సో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తన కుమారుడిని పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. సో, శాఖల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారమే చంద్రబాబు నాయుడు అదే దారిలో వెళ్ళినట్టు కనిపించింది. పార్టీని అప్పగించే విధానంలో కూడా నిజానికి పార్టీ అధ్యక్షుని చేస్తారనే ప్రచారమో, లేకపోతే ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారమో విస్తృతంగా ఉంది. ప్రచారం మాత్రమే కాదు, నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి, అంటే పార్టీలోని అన్ని వర్గాల నుంచి, పార్టీలోని లోకేష్ వర్గాల నుంచి, వాళ్ళ కుటుంబం వైపు నుంచి ఒత్తిడి ఉంది లాంటి చర్చ పార్టీలో ఉంది. కానీ అనూహ్యంగా ఆయన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తీసుకున్నారు. కేటీఆర్‌కి ఏ రకంగా కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు కూడా లోకేష్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చారు. సో, కుమారులిద్దరిని రాజకీయంగా స్టాండ్ చేసే కార్యక్రమంలో భాగంగా, వాళ్ళని ఎలివేట్ చేసే కార్యక్రమంలో భాగంగా, వాళ్ళకి నాయకత్వాన్ని అప్పగించే క్రమంలో వాళ్ళిద్దరూ కూడా సేమ్ స్టెప్స్ వేస్తున్నట్టు కనపడుతోంది. సో, ఆ స్టెప్స్ వేస్తున్న క్రమంలో కేసీఆర్ ముందు వెళ్తుంటే ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్నట్టు కనపడుతోంది. దానిలో భాగంగానే ఈరోజు లోకేష్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు ఇవ్వడానికి కూడా చూడాల్సి ఉంది.